అందరికీ నమస్కారం. అంజాద్ హబీబ్ సెలూన్ ని మియాపూర్ లో స్టార్ట్ చేశారు. హబీబ్ ఫ్యామిలీ ఇస్ 120 years నుంచి వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో ఉన్నారు. 1000 సెలూన్స్ ని అంజాద్ హబీబ్ ఫ్యామిలీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు ఈ హబీబ్ బ్రాంచెస్ ని మహేష్ అండ్ సబుద్దీన్ నేతృత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్టులుగా విచ్చేసినటువంటి నిత్యతా శ్వేత అట్లాగే డింపుల్ హయత్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. అంజాద్ హబీబ్కి సంబంధించినంత వరకు ఒక గొప్ప సక్సెస్ ఫార్ములా ఉంది. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అని అంటే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రతి ఒక్కరు ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన ఫేస్ లో ఉన్నటువంటి ఒక రూపం, మన ముఖ వర్చస్సు, మన హెయిర్ స్టైల్, మన బాడీ, ఇలా మనది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి మొదలవుతుంది. అలాంటి రూపాన్ని అందంగా తీర్చిదిద్దటంలో అంజాద్ హబీబ్కి మించినటువంటి సెలూన్స్ లేనే లేవు అని చెప్పవచ్చు. అందుకని ప్రతి ఒక్కరి సక్సెస్ కి అంజాద్ హబీబ్ అందుట్లో పాత్ర ఉందని కూడా చెప్పవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం స్టైల్ గా, నీట్ గా, హెయిర్ కట్ స్టైల్ అన్ని బాగుండాలి అని అంటే ఖచ్చితంగా ఒక మంచి బ్రాండ్ తో ముందుకు వెళ్లే విధంగా మహేష్ అండ్ సబుద్దీన్ ఇద్దరు కూడా తీసుకొని వచ్చారు. వీళ్ళు టోటల్ తెలుగు స్టేట్స్ లో కూడా యూత్ ని ఎంపవర్ చేయడానికి, యూత్ ని బిజినెస్ లోకి తీసుకురావడానికి కూడా ఫ్రాంచైజెస్ ఇస్తూ ఆ ఫ్రాంచైజెస్ రంగంలో కూడా యువత అందరికీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అది చాలా మందికి చాలా ఉపయోగకరం. అట్లాగే చెంచల్ కూడా జైల్ కి అంజాద్ హబీబ్ గారు వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి జైలర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి దృక్పథంతో వాళ్ళందరినీ మనుషులుగా తీర్చిదిద్ది ఒక సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళటం కోసం అంజాద్ హబీబ్ గారు దాంట్లో కూడా ముందుకు వెళ్తున్నారు. నిజంగా గ్రేట్. తెలుగు స్టేట్స్ లో రావటం, హైదరాబాద్ లో లాంచ్ చేయటం కూడా నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో నేను ఈరోజు అంజాద్ హబీబ్ గారి ఫస్ట్ సాలాన్ లాంచ్ చేశాను విత్ నమితా శ్వేత గారు. అండ్ రియలీ ఎక్సైటింగ్, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ సాలాన్ ఇన్ హైదరాబాద్. ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ మీ అందరికీ దగ్గరలో ఉండేటట్టు ఈజీగా ప్రీమియం సాలాన్ విత్ ఆల్ ది లగ్జరీస్ ఇన్ ఇట్. సో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ ఐ హ్యావ్ గాట్ మై everything that I have to get from him. So you guys will love it. So I'm very happy to launch this first salon. Yeah. Andariki namaskaram. One of the never ending businesses salon. Ikkada kuda loss avakunda jarige business, one of the business. So Amjad Habib garu, everybody knows him, everybody knows his work, and he is in Hyderabad, come on, to rule the Hyderabad, because his creativity is like next level. And I'm so happy when I heard that Amjad Habib Saloon is coming in Hyderabad, and he was telling me that there's so many branches are going to come in Hyderabad and all over states. So I wish you all the best, and we are looking forward to have so many salons and get treated by you and get styled by you. And Mahesh Garu and the team, everybody, all the best. And చాలా బ్రాంచెస్ స్టార్ట్ చేయండి, మమ్మల్ని పిలవండి, మంచి ప్రాఫిట్ రావాలి అందరికి. అండ్ కంగ్రాచులేషన్స్. ఐ హోప్ మీరు టాప్ 1 లో తొందరగా వస్తారని. అండ్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు హిమ్ సేయింగ్ దట్ చాలా విషయాలు చేస్తున్నాము, అకాడమీ చేస్తున్నాము, అండ్ ద జైల్లో ఉన్న వ్యక్తులకి ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు. సో ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. అండ్ అందరికి జాబ్ దొరకాలి. ఇలాంటి విషయాలు అక్కడ నుంచి, బాంబే నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే చేయాలని అనుకున్నారు కదా, దట్స్ అ గుడ్ సైన్. సో వి ఆల్ సపోర్ట్ హిమ్, సపోర్ట్ ద టీమ్. సో ఆల్ ద బెస్ట్. Have a good year. This is my first salon in Hyderabad, and I used to come 20 years back. And what I saw over here, fashion is too much, but requirement was quite less. And then when I came over here, I came to know like training part was quite less. You know, the brands were coming in, but the training part was quite less. So we started, let's do something over here where we can train and we can generate the hairstylists, which can do wonders in Hyderabad, because they got talent. Only the problem is they need a guidance, and guidance can be given by a teacher, or you know, like it has to, the teacher has to bring the passion.
once the passion comes in, I think they can do wonders. People are beautiful. People got very good skin. People got very good hair. Only what they need a good care. And I and my salon always talk about look good and feel good. And I never say, okay, what goes, like if you come and tell me, do this and do this, I'll never do this. And never in my salon also. Why? Because it has to go scientific way. It has to go according to your face. It has to go according to your skin and your profession. Understand what is your profession, what is your skin, and what is your hair. You cannot carry a hairstylist as ma'am does, and she does. You can't carry a hairstylist every time. So what you need a very practical hairstyle. In glamour is something different, but when everyday hairstyle comes in, it's slightly different. So we have come over here to give the right education to people, and like we are launching in Hyderabad jail. But I'm doing for last 10 years already. I'm doing in Tihar jail in Delhi, which is the largest jail in Asia. And then we work for sex workers also. We rehabilitate them also. We give them a training, and then we settle them also with money wise also, with a small setup of 10 to 15,000 rupees. They start a small setup like makeup studio, and we work for the social cause also in many ways. But I want to do something in Hyderabad, and I think people are supporting me. Ma'am is supporting me. Sir is supporting. Then Mahesh and Shabuddin is there to support me. And I think at night I just said like I want to do something in jail, and I think in the morning everything was arranged. So that was like in Hyderabad. What I feel, people are very professional. What they say and they say, they are with their words. So I'm very happy to be in Hyderabad, and thank you so much, ma'am. Thank you so much, sir. Thank you. And thank you.